నమస్తే. సీనియర్ బిజినెస్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి అయితే చెప్పారు కదా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఈ రిటర్న్స్ అనేవి ఎలా ఉంటాయి? మరి ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి జాగ్రత్తలు అనేటివి తీసుకోవాలి? దానిలో ప్రాఫిట్స్ అవి ఎలా వస్తాయి? ఓకే, ఇది మంచి కంటెంటు, ఇది బాగా ఉపయోగపడేది. ఇది బిగినర్స్ లెర్నర్సు మొట్టమొదట స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ కాగానే అందరు చెప్పే వర్డ్ ఏంటిదంటే మ్యూచువల్ ఫండ్స్లో వేసుకో, గొడవ లేదు అంటారు. మ్యూచువల్ ఫండ్స్లో కరెక్ట్. ఎందుకోసం అంటారు అంటే షేర్ మార్కెట్ అనేది రిస్క్తో కూడుకున్నటువంటి బిజినెస్. ఈ రిస్క్ని నువ్వు ఎంతవరకు అంటే రాంగ్ వేలో వెళ్ళినావు అనుకోండి, రిస్కే మిగులుతుంది. మళ్ళీ రిస్క్లో 4 రిస్కులు ఉంటాయి. నో రిస్క్ నో రిటర్న్స్, అంటే నువ్వు రిస్కే తీసుకోలేదు, రిటర్న్స్ కూడా ఏమి నో రిటర్న్. లో రిస్క్ లో రిటర్న్స్. నో రిస్క్ నో రిటర్న్స్లో అంటే ఏంటిది? పోస్ట్ ఆఫీసులు, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, ప్రావిడెంట్ ఫండ్, వాటిల్లో రిస్క్ లేదు, జీరో రిస్క్. రిటర్న్స్ కూడా ఎక్కువ ఉండవు. రిటర్న్స్ ఉన్నా ఇన్ఫ్లేషన్తో పోలిస్తే నో రిటర్న్స్ కిందకి వస్తుంది. అది అంటే ఏంది? 7-8% వచ్చింది అనుకోండి, ఇన్ఫ్లేషన్ కూడా 7-8% ఉందంటే ఈక్వలే. అంటే మన రూపాయి ఉన్నట్టే తప్ప లాభం ఏం లేదు అని అర్థం. నో రిస్క్ నో రిటర్న్స్. లో రిస్క్ లో రిటర్న్స్ అంటే కొంచెం రిస్క్ తీసుకో, కొంచెం రిటర్న్స్ వస్తాయని చెప్పటం. మీడియం రిస్క్ మీడియం రిటర్న్స్, అంటే కొంచెం రిస్క్ తీసుకుంటాడు, రిటర్న్స్ కూడా మీడియం ఉంటాయి. హై రిస్క్ హై రిటర్న్స్. కానీ షేర్ మార్కెట్లో హై రిస్క్ ఎవరైతే తీసుకుంటారో హై రిటర్న్స్ రావు, మళ్ళీ రిస్కే, రిటర్న్స్ జీరో. అంటే ఏంది? హై రిస్క్ తీసుకుంటాడు, లో రిటర్న్స్ అని ఉంటాడు, నో రిటర్న్స్లో అని ఉంటాడు. ఎప్పుడైనా కానీ కొంచెం స్టేజికి పోయినాక నువ్వు షేర్ మార్కెట్లో లో రిస్క్ తీసుకోవాలి, హై రిటర్న్స్ తీసుకోవాలి. అంటే రిస్క్ తక్కువ ఉండాలి, రిటర్న్స్ ఎక్కువ ఉండాలి. అది బిజినెస్. ఇంకొకటి, జనరల్గా బిజినెస్ అంటే ఏమి లేదు, షేర్ మార్కెట్ బిజినెస్ మాదిరే చేయాలి. బిజినెస్ అంటే ఏంది? తక్కువలో కొనుక్కు రావటం, ఎక్కువలో అమ్ముకోవటం. ఇప్పుడు ఒక కిరాణా షాప్ అతను ఉంది మన ఇంటి పక్కన, హోల్సేల్ మార్కెట్ బేగం బజార్ నుంచి అక్కడి నుంచి హోల్సేల్ నుంచి తెస్తాడు. అంటే అక్కడ తక్కువ దొరుకుతాయి, బల్క్లో కొంటాడు, అంటే కింటాల్ కొంటాడు, వీడికి వచ్చి కిలోలు అమ్ముకుంటాడు. అంటే తక్కువలో కొనుక్కొస్తాడు, ఎక్కువలో అమ్ముతాడు. అది బిజినెస్ అంటారు. కానీ షేర్ మార్కెట్లో బిజినెస్ పరంగా చేయటం ఒక పద్ధతి, బిజినెస్ కాకుండా గ్యాంబ్లింగ్ ఉంటుంది. గ్యాంబ్లింగ్ అంటే ఏంది? ఇప్పుడు మనం ఒక 100 రూపాయలకు ఒక వస్తువు కొన్నాం, 110 120 అమ్మిండంటే బిజినెస్. అంటే ఏంది? 100 రూపాయలు తెచ్చిండు, ఒక 4-5 రూపాయలు ట్రాన్స్పోర్టు ఖర్చులు ఆయన వేసుకుంటాడు. ఇక ఒక 10% 5% ప్రాఫిట్ వేసుకుంటాడు, 110 115 అమ్మేస్తాడు. అది బిజినెస్. సపోజ్ షేర్ మార్కెట్లో అట్లా ఉండదు, 100 కొంటాడు, అది 1000 అయింది, లేకపోతే 0 అని అయింది. మరి 0 అయింది, ఇంకా రిస్కే మిగిలింది. 1000 అయింది, 100ది 10 టైమ్స్ వచ్చింది. అది అంటే ఏంది? అప్పటిదాకా వచ్చింది అని అంటే బిజినెస్ పరంగా ఓకే. ఇది కాకుండా వేరే విధంగా కనుక సబ్జెక్ట్ లేకుండా, నాలెడ్జ్ లేకుండా కనుక షేర్ మార్కెట్లో ఎంటర్ అయితే అది గ్యాంబ్లింగ్ కింద అంటాం. గ్యాంబ్లింగ్ అంటే ఏంది? 100 కొంటాడు, అయితే 1000 అవ్వచ్చు, లేకపోతే 0 కావచ్చు. అయితే అది 1000 అయిద్దా కాదా అది గుర్తుపట్టగలిగినోడు బిజినెస్. ఎలా అంటే అనేది ఏంటిదంటే కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు, కంపెనీ యొక్క గ్రోత్, కంపెనీ యొక్క బ్రాండ్, కంపెనీ యొక్క గుడ్విల్, కంపెనీ ట్రాక్ రికార్డు, కంపెనీ ప్రొడక్టు కానీ సర్వీస్ కానీ రాబోయే రోజుల్లో ఈ కంపెనీ గ్రోత్ ఉంటుంది, కంపెనీ సేల్స్ పెరుగుతుంది, కంపెనీకి డిమాండ్ ఉండబోతుంది అనే దాన్ని బేస్ చేసుకొని ఎక్స్పెక్ట్ చేస్తే ఈ 1000 కొన్నేళ్ల తర్వాత 1000 అవుతుంది అనేది ఒక మాదిరి. 1000 10,000 అట్లా. అంటే ఏంది? కంపెనీని బట్టి. ఇప్పుడు టాటా కంపెనీలు, రిలయన్స్ కంపెనీలు కొన్నేళ్ల కింద ఇన్వెస్ట్ చేసినాయి, కొన్ని 100 రెట్లు కూడా పెరిగి ఉన్నాయి. 100 రెట్లు కాదు, 10 రెట్లు, కొన్ని అయితే రెట్లు, అంటే 10 రెట్లు 20 రెట్లు. మనము చేసేటప్పుడు ఎక్స్పెక్ట్ చేసి చేయడం ఆ టైంలో ఉంటుంది, మరి మళ్ళీ వెంటనే తగ్గిపోవడం కూడా తగ్గిపోతుంది కదా సార్. అందుకనే ప్రాఫిట్ అండ్ లాస్ చూసి తగ్గినా కొంచెం మళ్ళీ కంపెనీ బాగుంది అనుకుంటే హోల్డ్ చేయటమే, అంతే తప్ప అమ్మేసుకుంటే లాస్ చేస్తే తర్వాత పెరిగినప్పుడు నీ దగ్గర ఉండవు. కాబట్టి మనం ఏమంటాము అంటే ఏదైతే ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు చూసుకుంటూ తక్కువలో కొనుక్కో, ఇది ఇంతవరకు, ఇది మామూలుగా. ఇక మ్యూచువల్ ఫండ్స్ వచ్చేటప్పటికి ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతున్నాయో పేరులోనే ఉంది మ్యూచువల్ ఫండ్స్. మనందరి దగ్గర నుంచి మ్యూచువల్ ఫండ్స్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి,
అవి ఫండ్స్ కలెక్ట్ చేసి అవి కూడా షేర్ మార్కెట్లోనే పెట్టడం జరుగుతుంది. అయితే వాళ్ళు ఎలా పెట్టుబడి పెడతారు అంటే మనందరి తరపున 5,000 10,000 అట్లా కలెక్ట్ చేసి వాళ్ళు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఏ గ్రూప్ షేర్సే ఇన్వెస్ట్ చేస్తారు, వాల్యూ ఉన్నటువంటి ఏ చేస్తారు. ఈ మ్యూచువల్ ఫండ్స్లో బెనిఫిట్ ఏంటంటే ఫండ్ మేనేజర్స్ అని ఉంటారు. ఫండ్ మేనేజర్స్ అంటే ఆ మ్యూచువల్ ఫండ్స్ని రన్ చేసే వాళ్ళని ఫండ్ మేనేజర్స్ అంటారు. ఈ ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొఫెషనల్స్, వాళ్ళు ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు. ఇంకొకటి ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఏముంటాయంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చరు అడ్వాన్స్గా ఉంటుంది. ఎలా ఇప్పుడు మన ఇంట్లో 50 or 60 Mbps స్పీడ్తో ఉంటుంది ఇంటర్నెట్. మ్యూచువల్ ఫండ్స్లో ఆఫీస్లో 1000 Mbps స్పీడ్ ఉంటుంది. అంటే లేటెస్ట్ హైయెస్ట్ ఏదైతే స్పీడ్ ఇంటర్నెట్ ఉంటుందో అది ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇక ఇంటర్నల్ అంటే ఏంది, ఇంటర్నెట్లు అనుకోండి, సిస్టమ్స్ అనుకోండి. మన ఇంట్లో ఒక కంప్యూటర్ ల్యాప్టాప్ కొన్నామంటే ప్రతి నెల 2 నెలలు 3 నెలలకి న్యూ జనరేషన్ i5 i6 i7 ఇట్లా వస్తుంటాయి, అప్డేట్ అయిపోతుంటాయి వర్షన్లు. మంది ఓల్డ్ ఉంటుంది అంటే తిరుగుతూ ఉంటుంది అన్నట్టు. కానీ మన మ్యూచువల్ ఫండ్ ఆఫీసులు ఏదైతే లేటెస్ట్ i10 i11 ఏది ఉందంటే అది వాళ్ళు యూజ్ చేస్తారు. ఆ సిస్టమ్స్ అంటే ఏంది, అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఇంకా వీటన్నిటితో పాటు వాళ్ళకి ఇన్సైడర్ న్యూస్ ఉంటుంది. ఇన్సైడర్ న్యూస్ అంటే ఒక కంపెనీలో ఏం జరుగుతుంది, ఇప్పుడు రిలయన్స్ కానీ టాటాలో కానీ, లేకపోతే ఇప్పుడు ఆదాని హిండెన్బర్గ్ ఒకటి బ్యాడ్ న్యూస్ వచ్చింది, ఇప్పుడు పేటిఎం బ్యాడ్ న్యూస్ వచ్చింది, పేమెంట్ బ్యాంక్ బ్యాడ్ న్యూస్. ఇటువంటివన్నీ మ్యూచువల్ ఫండ్స్కి ముందే వచ్చేస్తాయి న్యూస్. ఇంటర్నల్ న్యూస్ అంటారు వాటిని, ఇన్సైడర్ న్యూస్ అంటారు వాటిని. వాటి మీద వాళ్ళు అటువంటివి చూసుకొని ఆ న్యూస్ని బట్టి వీళ్ళు ఆ షేర్లు కొనటమా అమ్మటమా అనేది చేస్తారు. ఇవన్నీ ఉంటాయి. ఇంకా వీటన్నిటితో పాటుగా ఇంకా మీకు బెనిఫిట్ ఏంటంటే ఎవరు వేస్తారు మ్యూచువల్ ఫండ్స్లో అంటే జనరల్గా షేర్ మార్కెట్ నాలెడ్జ్ ఉంది, టైం లేదు నీకు, నువ్వు వేస్తావు. నా అక్కడ కొన్ని పైసలే ఉన్నాయి, షేర్లు కొనాలంటే ఇప్పుడు ఎంఆర్ఎఫ్ ఉంది 1,50,000 ఉంది షేరు. మన కాడ ఉన్న పైసలు ఒక షేర్ కూడా రాదు, అందుకని వాళ్ళు పోయి షేర్ మార్కెట్లో వేస్తారు. చిన్న చిన్న మొత్తాల వాళ్ళు, సబ్జెక్టు నాలెడ్జ్ లేని వాళ్ళు, సబ్జెక్టు నాలెడ్జ్ ఉండి టైం లేని వాళ్ళు. ఇంకొకటి పైసలు ఉంటాయి, ఒక బిజినెస్ చేయాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, అడ్వాన్స్లు అద్దెలు ఇవ్వాలి, మ్యాన్ పవర్ కావాలి, మెయిన్ రోడ్లో సెంటర్లో షాప్ తీసుకోవాలి, ఈ మార్కెటింగ్ ఫీల్డు, ఈ కాంపిటీటర్స్ ఇవన్నీ చూసుకొని చేయాలి. మళ్ళీ ఇవన్నీ చేస్తే లాభం నష్టమో మనకి, ఇవన్నీ రిస్క్ ఎందుకు అనుకునే వాళ్ళు దీంట్లో. ఇంకా కొన్ని పైసలు ఉన్నాయి, వడ్డీకి ఇస్తే వాడు ఎగ్గొడతాడో ఏమోలే అనుకుంటారు. ఇంకా అటువంటి వాళ్ళు కూడా దీంట్లోకి వస్తారు. ఇంకా కొంతమంది ఏంది, బ్యాంక్లో డిపాజిట్ చేస్తే పోస్ట్ ఆఫీస్లో ప్రావిడెంట్ ఫండ్ చేసి ఏమొస్తుంది ఇంట్రెస్ట్, షేర్ మార్కెట్లో అయితే ఎక్కువ వస్తుంది అనేవాళ్ళు కూడా దీంట్లోకి ఎక్కువ అట్రాక్ట్ అవ్వడానికి రీజన్ ఇది మ్యూచువల్ ఫండ్స్లో. ఇక వీటిల్లో రేటింగ్స్ ఉంటాయి, 5 స్టార్ 4 స్టార్ 3 స్టార్ 2 స్టార్ సింగిల్ స్టార్లు. 5 స్టార్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే అంటే బ్రాండ్ అన్నట్టు. 5 స్టార్ రేటింగ్ ఉన్నాయి అయితే మంచి రిటర్న్స్, రైట్, మంచి రిటర్న్స్ ఇచ్చినట్టు 5 స్టార్ రేటింగ్. ఇంకా వీటితో పాటు లాస్ట్ ఇయర్ అయితే ఒకటి ఇన్వెస్కో ఇన్ఫ్రా ఫండ్ ఉంది, 66% ఇచ్చింది విత్ ఇన్ 1 yearకే. అంటే కాదు అంటే ఆ మ్యూచువల్ ఫండ్ గ్రోత్, ఆ మ్యూచువల్ ఫండ్ ఎందులో ఇన్వెస్ట్ చేసిందో దాన్ని బట్టి ఆ రిటర్న్స్ని బట్టి ఆ షేరు ఆ మ్యూచువల్ ఫండ్స్లో మనకి రావటం జరుగుతుంది. కాబట్టి మనం చూడవలసింది ఏంటిది అంటే ఏ సెక్టార్ మ్యూచువల్ ఫండ్స్, మళ్ళీ సెక్టార్ వైజ్ కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మనం ఇన్ఫ్రా 5 స్టార్ చూస్ చేసుకోమంటారా, 4 స్టార్ 3 స్టార్? కాదు 5 స్టారే సింపుల్గా. 5 స్టార్ అంటే ఇప్పుడు మనం ఒక ఇన్స్ట్రుమెంట్ కొనాలి, టీవీ కొనాలి, ఫ్రిడ్జ్ కొనాలి, వాషింగ్ మిషన్ కొనాలి, డిష్ వాష్ కొనాలి, ఒక సెల్ ఫోన్ కొనాలి, ఏమన్నా అనగానే 5 స్టార్ అనేది ఏంటిది, ఎకానమీ విషయం అనుకో, బ్రాండ్ అనుకో, గుడ్ విల్ అనుకో, అలానే రివ్యూస్ తీసుకోవటం అనుకో. అయితే ఎక్కువ శాతం మ్యూచువల్ ఫండ్స్లో 5 స్టారే తీసుకోవాలి. సింగిల్ స్టార్ ఇంకా 5 స్టార్ అంటే గుడ్, 4 స్టార్ అంటే అబోవ్ యావరేజు, 3 స్టార్ అంటే యావరేజు, 2 స్టార్ అంటే బిలో యావరేజు, సింగిల్ స్టార్ అంటే పూర్. అంటే దాన్ని బట్టి మనము 5 స్టారే తీసుకోవాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ ఏదైనా ఉంటే కంటెంట్ రూపంలో పెడితే నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. చాలా మంచి విషయాలు చెప్పారండి సత్యనారాయణ గారు. మరి మీకు కూడా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ గురించి కావాలన్నా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీ అడ్వైజర్ దగ్గర సలహా తీసుకొని మాత్రం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి రిటర్న్స్ ఎలా ఉంటాయని చెప్పేసి కూడా తెలుసుకునే ఆస్కారం అయితే ఉంటుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.